హాయ్. ఈరోజు మీ అందరికీ ఒక కథ చెప్పాలి. ఇది నేను రాస్తున్న కథ కాదు. మన చుట్టూ ఉన్న గాలి వందల సంవత్సరాలుగా మనతో రాయిస్తున్న కథ. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ అనే నగరానికి దూరంగా ఉన్న నా ఇంటి కథ. నగరానికి దూరంగా ఉంటే అందరూ అడవి అంటారు, కానీ నేను ఉండేది అడవుల్లో కాదు, సూర్యుడి మెరుపుకి మెరిసే గడ్డి మధ్య ఒక మైదానంలో. దాని పేరు రామ్నాథ్ గుడేపల్లి సవర్ణ గడ్డి మైదానం. అందరి దృష్టిలో ఇదొక బంజర, అదే బీడు భూమి. కానీ ఈ మాట ఎంతవరకు నిజమంటారు? గాలి గంతులేస్తూ తాగుతున్న ఈ గడ్డి మీదే నా జీవితం మొదలవుతుంది. నన్ను నక్క అంటారు. ఈ నేలపై ఆధారపడి బ్రతికే ప్రాణుల్లో నేను ఒకడిని. చాలామంది నన్ను నమ్మొద్దని కూడా అంటారు, కానీ ఈసారి నేను చెప్పేది మీరు నమ్మాలి. ఈ గడ్డి భూమి మీద నేనే కాదు, చలిని తప్పించుకోవడానికి చాలా దూరం నుండి గడ్డి డేగలు కూడా కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడికి వస్తుంటాయి. కృష్ణ జింకలు కూడా ఈ మైదానంలో పరుగులు తీస్తుంటాయి. మేము మాత్రమే కాదు, మనుషులు కూడా ఈ గడ్డి నేల మీద ఆధారపడి ఉన్నారు. ఎలా అంటారా? వాళ్ళు పెంచే ఆవులకి, మేకలకి కూడా ఈ గడ్డే ఆహారం. ఇదంతా కొన్ని సంవత్సరాలుగా ఇలాగే సాగుతుంది. ఈ భూతల్లి కడుపులోనే గుంటలు తవ్వి అందులోనే ఉంటాం. అందుకే నన్ను కొంతమంది గుంట నక్క అని కూడా అంటారు. ఇక్కడే మేము మా జీవితాన్ని కొనసాగిస్తాం. మా తిండి మేమే వేటాడి తెచ్చుకుంటాం. ఈ గడ్డి మైదానం గాలే మాకు ప్రాణం పోస్తుంది. ఎప్పుడూ రాత్రిపూట వేటాడే నేను కొన్ని రోజులుగా ఉదయాన్నే బయలుదేరాల్సి వస్తుంది. ఎందుకంటే నేను తెచ్చే ఆహారం కోసం నా పిల్లలు కూడా ఎదురు చూస్తుంటారు. ఆడుతూ గెంతుతూ ఆనందంగా ఉంటూ తమ చుట్టూ ఉన్న పరిసరాలను అన్వేషిస్తూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఆకలితోనే ఉంటారు. అయినా ఈ శ్రమ నాకు కొద్ది రోజులే. త్వరలో అవి ఇల్లు వదిలి తమ ఇల్లు తాము కట్టుకోవడానికి వెళ్ళిపోతాయి. అందుకే సూర్యుడి పిలుపుకి పరిగెత్తాల్సి వస్తుంది. అన్ని జంతువులు అప్రమత్తంగా ఉంటాయి. పిడికి పిట్టలు, పాడి పిట్టలు అన్నీ చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఏదైనా తేలిగ్గా దొరికేదాన్ని వేటాడాలి. ఏంటి దూరంగా? అమ్ము, ఉడుము పటారి, అది కూడా వేటలో ఉంది. నన్ను చూస్తే నాకు ఆహారం దొరకడం కాదు, నేను దానికి ఆహారం అయిపోతా. సరే, కొంచెం పొలిమేర దాటి చూద్దాం. రాత్రంతా వేటలో ఉండి అలసిపోయా. సరే, ఓ కునుకు తీసి మళ్ళీ మొదలు పెడదాం వేటని. అమ్మా, ఏంటి కాలం కదులుతుందని తెలుసు కానీ ఇంత వేగంగానా? సర్లే, మళ్ళీ వేటాడాలి. ఇదేంటి, ఏదో కనిపిస్తుంది.
కీరపాము చాలా పెద్దది. విషం ఉండదు కానీ చాలా బలంగా ఉంటుంది. ఎలాగైనా వేటాడాలి. ఈసారి తప్పించుకుంది. ఇప్పుడు నాకున్న శక్తిని దీని మీద వృధా చేయడం మంచిది కాదు. వేరే ఏదైనా చూడడం మంచిది. వేటాడడంతో పాటు వేరే నక్కలు రాకుండా నా ఇంటి సరిహద్దుని నేనే గమనించాలి. అమ్మయ్యా, పిడికి పిట్ట పిల్లలు. ఈ రోజుకి సులువుగానే ఆహారం దొరికింది. ఇప్పుడు వీటిని మా ఇంటికి ఎలా తీసుకెళ్తానని ఆలోచిస్తున్నారా? చాలా తేలిక. కడుపులో దాచేసుకుని ఇంటికి వెళ్ళి జీర్ణం అవ్వకముందే మళ్ళీ పొట్టలో నుంచి తీసేస్తాను. వామ్మో, వీధి కుక్క. నా శత్రువు. చాలా తెలివైంది, నాకంటే పెద్దది, పైగా బలమైంది. దాని చేతికి దొరికితే చంపేస్తాను. బ్రతికిపోయా. ఇవాళ ఒక్కటే ఉంది. మంద ఉండుంటే నన్ను ఈ భూమండలం మీద లేకుండా చేసేది. అయినా ఈ రోజుల్లో వీటి సంఖ్య బాగా పెరిగిపోయింది. మాకు పోటీగా వేటాడడం వల్ల మాకు ఆహారం దొరకడం కష్టమవుతుంది. అలానే వాటి నుంచి రేబీస్ వంటి ప్రాణాంతకమైన జబ్బులు కూడా సంక్రమిస్తున్నాయి. మా సమస్య ఈ కుక్కలతోనే కాదు, మనుషులతో. నేను చెప్పేది ఈ నేలని నమ్మి బ్రతికే మనుషుల గురించి కాదు. అభివృద్ధి అనే పేరుతో అత్యాశకు పోయి అనవసరమైన హద్దుల్ని చెరుపుతూ ఈ గడ్డి నేలని ఆక్రమిస్తున్న వాళ్ళ గురించి. సహజ సిద్ధమైన ఈ గడ్డి నేలను విపరీతంగా పాడు చేస్తున్నారు. పరిశ్రమలని, మైనింగ్ అని, వ్యవసాయం అని, మొక్కలు నాటుతామని ఇలా మీరు చేసే ప్రతి పని మమ్మల్ని మా ఇంటికి దూరం చేస్తుందని మీకు తెలుస్తుందా? ఒకటి అడుగుతాను, చెప్పండి. ఒకరి ఇల్లు కూల్చేసి వాటి మీద మీ ఇల్లు కట్టుకుంటే ఎన్ని రోజులు నిలబడగలరు? ఇలాగే చేసుకుంటూ పోతే తోడేళ్ల కేకలు మీకు వినపడవు, గడ్డిడేగల పిలుపులు వినపడవు, కృష్ణ జింకల గంతులు కనపడవు. నా తర్వాత తరం వారు ఇక్కడ బ్రతకడానికి మీరు ఈ గాలిని కూడా మిగిల్చేలా లేరని అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది. ఈ గడ్డి గాలిని నమ్ముకున్న ప్రాణాలకి హామీ ఎవరిది? మీరనుకుంటున్న మీ అభివృద్ధి మా అంతంతో ఆగుతుందా, లేదా ఈ భూమి మీద ప్రతి ప్రాణాన్ని బలితీస్తుందా? గడ్డి మైదానాలే కదా అని తేలిగ్గా తీసుకోకండి. ఆ అడవి తల్లిలాగే కార్బన్ని తనలో కలుపుకొని మీకు ప్రాణవాయువుని ఇస్తుంది. వాననీటిని తనలో వడగట్టి అందిస్తుంది. పాడి పశువుల ఆకలిని తీరుస్తుంది ఈ గడ్డి మైదానం. ప్రకృతి సమతుల్యానికి ప్రతి జీవి ఎంత ముఖ్యమో ఆ జీవి ఆధారపడి నేల కూడా అంతే ముఖ్యం. కానీ మనుషులు మాత్రం అడవిలోనే జీవ సంపద దాగి ఉంటుందని నమ్ముతారు. వాళ్ళ ఆలోచన ఎప్పుడు మారుతుందో. ఇంతసేపు నాతో మా ఇంటికి వచ్చి నా కథ విన్న మీకు గడ్డి మైదానాల మీద ఆలోచన మారుతుందని ఆశిస్తున్నాను. దీని ప్రాముఖ్యతను మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ప్రాణం పోసే నేలను తక్కువ అంచనా వేయొద్దని.
మీరు కాపాడే ప్రకృతే మిమ్మల్ని కాపాడుతుంది. ఇది మీకు తెలియని విషయం అయితే కాదు.